నేను నుంచి పంపించకపోతే నేను అక్కడ ఫోన్ చేసినాక మీ ఫోటోలు అన్ని డైరెక్ట్ ఉంటాయి. ఎవ్వరు వచ్చినాక నెత్తి వాళ్ళ కొడతా. దగ్గరకు వచ్చినాక నెత్తి వాళ్ళ కొడతా. చెప్పురా నువ్వు నాకు తెలియదు. తమ్ముడు అని చెప్పి ఫోన్ చేసుకుని అని చెప్పి నువ్వు తమ్ముడు అని చెప్తున్నాను. తమ్ముడు లంచ్ వడక నువ్వు ఫోన్ లో మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫోటోస్ పెట్టిందాక మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫోటోస్ ఎందుకు పెట్టినావు? ఏపా పోన్నాడు ఫోన్ ఏం లేదు. ఇదే వీడియో యూట్యూబ్ లేసా నీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ ఫస్ట్ హలో హలో నేను ఇక్కడ నా 3rd floor లో ఉన్నారా పైకి. ఇక్కడేమో ఫ్రెండ్ వాళ్ళు ఉంది అడుగుదాంపా. ఇక్కడ ఎవరు లేరు రా, నేను ఒక్కదాన్ని ఉన్నాను. అదే నువ్వు ఒక్కదాన్ని ఉంటే ఇప్పుడు నేను రావాలా ఇది ఎట్లా కనిపిస్తున్నా నేను ఇవన్నీ కథలు నాతో నడకు రా. మళ్ళీ కలుద్దాం అన్నావు కదా రా మళ్ళా. అదే నేనేమంటున్నా కలుద్దాం రా. నా రూమ్ కదాం మా ఫ్రెండ్ వాళ్ళ రూమ్ ఎవరు లేడా. ఏం కాదు రా, వెళ్దాం. 3rd floor కి సరే వస్తున్నా, కిందికి దిగుతున్నా. వస్తున్నా, కిందికి దిగుతున్నా. కిందికి నువ్వు ఒకవేళ నేను పోతే నాకు వచ్చిన బీపుకు కొడతా కిందనే. కిందికి పోయి సప్పు దాకా పైకి తీసుకురా. ఒకవేళ కింద ఏమన్నా నాటకాలు పడ్డాం వేసు కిందికో. సౌండ్ ఎక్కువ చేస్తున్నావు. నువ్వెవరు నాకు అడుగుతున్నావు. నేను ఆడున్నాను తీసుకొచ్చింది నువ్వు ఏడుంటావు నాకు అడుగుతున్నావు. కొరితే దౌడ వాళ్ళు దింగుతా. ఏడుంటావు ఎందుకు వాళ్ళు దిగుతావు. ఏడుంటావు అది ఎందుకు వాళ్ళు దిగుతావు. ఏడుంటావు. ఏడ దగ్గర ఉంటావు. లోకల్ సరే నీకు ఆ పిల్ల తెలుసా నీకు. తెలుసు. ఎట్లా తెలుసు. మా ఫ్రెండే. అవునా కాదక్క. గౌడ వాళ్ళు దింగుతా నాటకాలు పడతా. మధ్యలో నువ్వెందుకు వస్తున్నావు. గౌడ పక్కజరు నువ్వు. నీతో నాకు సంబంధమే లేదు. ఎవరిని ఫస్ట్ నువ్వెవరు రేపు నన్ను ఎందుకు తీసుకొచ్చిర్రు. అర్థమవుతుందా నీకు అర్థమవుతుందా ఏమైతుందో. ఏమర్థమన్నా నాకు తీసుకొచ్చింది కాకుండా మళ్ళీ అర్థమవుతుంది అన్నాడుతో ఏం కావాలా ఓపెన్ గా చెప్పు. ఏమంటుండే అక్క నాకు ఓలీగా అక్క నేను ఫోన్ చేసుకుంటా అంటే నంబర్ ఇచ్చిన ఫోన్ ఇచ్చిన అక్క. బ్లాక్ నీ ఫోన్ ఒకసారి దియ్యి. నా ఫోన్తో నీకేం పని. ఫోన్ పట్టుకోరా వచ్చి ఫోన్ జేబులోకి ఫోన్ కొడుకు అర్థమవుతుందా. ఆ ఫోన్ బెదిరించినట్టు కాదు ఇడా. నా ఫోన్తో నీకేం పని. ఫస్ట్ ఎవరు నువ్వు చెప్పాలి. నా ఫోన్తో నీకేం పని. ఈ ఫోన్ పట్టుకో.
ఇట్లా తీసుకో, ఇచ్చు. నేను చేతులు పట్టుకుంటా, చేతులు కాలు పట్టుకుంటా, జబ్బులు కానీ ఫోన్ ఫోన్ వద్దని చెప్పినా నా ఫోన్తో ఏం కొని ఫోన్ ఇవ్వు ఫోన్ ఇవ్వు అని చెప్పిన. ఏంది ఆ పిల్లతో ఏంది ఏదో ఆడేమని గమ్మున ఉంటున్నారు. నువ్వు నేను అసలు గమ్మున ఉండ. ఏంది ఆ పిల్లతో అదే గమ్మున ఏందిరా? ఏందని నువ్వేం చెప్పను ఆమెతో ఉంది ఏం లేదు. ఆ పిల్ల నాకు చెల్లెలైతే తెలుసా నీకు? అతని చెల్లెలు ఎవరు లేరు నాకు తెలుసు. నాకు చెల్లెలైతే నీకు ఎట్లా తెలుసురా? చెప్పింది నాకు చెప్పినా కదా. మొత్తం వాళ్ళంతా నీ నాటకాలు ఆడతాయి. ఇప్పుడు నీకేం కావాలో పిల్ల నుంచి ఏంది రమ్మని చెప్పింది వచ్చినా ఆ పిల్ల రమ్మని ముందుకు వేడికి రమ్మను. నేను ఏడికి రమ్మని చెప్పలేదు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడినా? అమ్మ నక్కలు లెక్క పడుతున్నా ఏంటి? ఏం మాట్లాడినా? ఫ్రెండ్స్ అన్నాక లచ్చ ఉంటాయి. అది మీకు అందరు చెప్పాలి. చెప్పమను వాళ్ళది ఇంకా మొత్తం నీది మాటలు చక్కర. నువ్వు మాట్లాడిన మాటలకి ఇది చాలా తక్కువ అర్థమవుతుందా? ఆ పిల్ల పర్మిషన్ లేదు. ఆ పిల్ల ఫోటోలు ఎందుకు తీసినావు? ఎవరు నువ్వు? నేను తీసిన ప్రూఫ్స్ ఏమి ఉన్నాయి దగ్గర? ఇప్పుడు ఫోన్ మా దగ్గర ఉంది. అంత కాదు, నీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయా? ఇప్పుడు ఫోనే మా దగ్గర ఉంది. చూపి. నీ ఫోన్ ఏది? నా ఫోన్ నువ్వే కదా తీసుకున్నది. ఇప్పుడు మళ్ళీ ఫోన్ చేయడం మాట్లాడుతున్నా. సరే ఆ ఫోటోలు పంపించిన ఫోటోలు చూపి. నాటకాలు పడ్డాకో దౌడ వద్దంత. ఇప్పుడు ఇట్లాంటివి ఇలాంటి తుప్పాసు కాలని చూసినా మూసుకొని కూర్చో. ఫోన్ ఫోటోలు ఫోటో అవి నీ నంబర్ నుంచి రాలేవా? నా నంబర్ నుంచి రాలేవు. నువ్వు లోకలు అది ఇది అన్నావు. అదేంటి నేను నాటకాలు ఆడుతున్నావు? ఎంత లోకల్ అయినా అవేంటిరా? అవేంటి కనిపిస్తలేవా? ఒక ఆడపిల్ల ఫోటోలు అట్లనేనా చేసి పంపి? నేనే పెట్టినాను. రూపేమింది? నీ ఫోన్ నంబరే కదా. ఇంటికి పోయి మీ అయ్యమ్మ కూడా మాట్లాడదాం. అవి మాట్లాడుకో. ఏంది ఇప్పుడు ఏం కావాలి? ఆ ఫోన్ నుంచి నాకు ఏదో కావాలి. ఏం కావాలి? ఏం కావాలంటే ఇస్తుందా? అది నువ్వు చెప్పు. ఇస్తుందా? నువ్వు చెప్పు. ఇస్తుందా చెప్పు. నువ్వు ఇస్తుందంటే నేను అడుగుతా. సరే ఇస్తుంది చెప్పు. నాకు కావాలి మరి. నీకు అక్క చెల్లెలు లేరా? లేరు. ఈయన అయ్యమ్మ ఈయన ఇంట్లో తెలుసా? ఈయన ఫోన్ కొనుక్కున్నావు కదా, నాడు లీగల్గా మనమే పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇద్దాం. నీకు వాళ్ళు తెగిపిస్తావు. ఫోరీలో ఫోటోలు తీసుకొని ఇదేనా నువ్వు చేసేది? ఎంతరా నీ ఏజ్ ఎంత? నా చేస్తే నీకేం పని? కొడితే ఎండ్లకు పడికిరావు చిల్లరగా. ఏంది ఇప్పుడు? ఫోన్ చేసుకున్నాను మొత్తం గల్లీ గల్లీ చెప్పు. ఎవరి నంబర్ చెప్పు. నేను చేస్తాను. గుంజి కొడతా చూసుకున్నా గుంజి కొడతా ఉంటావా? నువ్వు చేయలేదు. బ్లాక్ మెయిల్ చేస్తలేవా? ఎవరు చేశారు బ్లాక్ మెయిల్? నువ్వే చేసింది ఫాల్తు మొగ పడా. నువ్వే చెప్పు. ఎవరికి చేస్తావో నీ ఫోన్ నంబర్ నేను మాట్లాడతాను. నంబర్ నీకెందుకు ఇస్తాను? పోపు కాలని విలువ. పోపు కాదు కదా ఎవరు ఇంచు కూడా పీకలేదు. సరే ఆ పిల్లని ఎందుకు ఏడిపిస్తున్నావు? ఇది ఒక్కడే చెప్పు. నువ్వు నేను ఏడిపిస్తున్నా? నీకెవరు చెప్పారు? ఆ పిల్ల నేనే చెప్పినా. నా ఫోటోస్ అన్ని పెట్టలేవా? నువ్వు 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 నా ఫోటోస్ అన్ని పెట్టలేవా? బ్లాక్ మెయిల్ చేస్తలేవా? మాట్లాడుతున్నా ఫోన్ లో మాట్లాడినప్పుడు నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫోటోస్ పెట్టిన దాకా మళ్ళీ నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. నువ్వు ఎక్కువ మాట్లాడుతున్నావు. ఫోటోస్ ఎందుకు పెట్టినావు? ఏపా ఆ పిల్లని చూసినా అంత రోషం వస్తుంది. నీ ముంగట నన్ను ఎట్లా కొడుతున్నారు? ఇప్పుడు నా ఫోటోస్ పెట్టి నన్ను ఎంత బ్లాక్ మెయిల్ చేస్తుండ్రు.
ఆ పిల్ల నువ్వు గల్ల పట్టుకుంటున్నా అట్లా మరి ఆ పిల్ల ఫొటోస్ అని అంత దారుణంగా ఎందుకు చేసినావు? ఎవరు చేసారు? నువ్వే చేసినావు. నేను చేసిన ప్రూఫ్ ఉందా? నీ ఫోన్ మా దగ్గర ఉంది, నువ్వు చేసినట్టు మేము ప్రూఫ్ తీస్తాం. మేము తీస్తాం, నీకు ఎందుకు అయిపోతుంది తీస్తాము. సరే ఆ పిల్ల నీతో ఆ పిల్లకి అవసరం లేదు, నువ్వు ఎవడివో ఆ పిల్లకి తెలియదు, ఎందుకు కాల్ చేస్తావు? ఆ పిల్ల చెప్పురా. నువ్వు నాకు తెలియదు తమ్ముడు అని చెప్పి ఫోన్ చేసుకొని అని చెప్పి నువ్వు తమ్ముడు అని చెప్తున్నాను. తమ్ముడు లంచోడక నువ్వు. నువ్వు ఆ పిల్లని చూసుకొని ఆట ఆడుతున్నావేమో, ఆడపిల్లని మొత్తం సాఫ్ చెప్పిస్తా, నాటకాలు పడుతున్నావు. ఆయన దగ్గర అట్లా చేస్తున్నారు. నీకు ఫోటోస్ నా దగ్గర లేకపోయినా మా వాళ్ళతో ఉంటాయి. ఎవ్వరు మీ వాళ్ళ దగ్గర ఉంటా కదా, నీ ఇంటికి వస్తావు. నేను ఆడపిల్లని చేసిన అంటే మీ అమ్మ నాన్న అంత లేదు అర్థమవుతుంది. నుంచి పంపించబోతే నేను అక్కడ ఫోన్ చేసినాక మీ ఫోటోలు అన్ని డైరెక్ట్ ఉంటాయి. పట్టుకో వచ్చినాక నెత్తి వాళ్ళ నాటకాలు వాడకు. దగ్గరకు వచ్చినాక నెత్తి వాళ్ళ చెప్పినా ఫస్ట్ ఫోన్ పట్టుకో. గుంజు కొట్టు. ఎన్ని చెప్పాలా? నాటకాలు అవుతున్నాయి నీకు? కాదు ఏంది పిల్లకి ఏమైనా అయినంటే వీడియో రికార్డ్ చేస్తున్నావా? మొత్తం ఈసారి ఫేస్ తో సహా పెట్టిద్దాం వల్ల యూట్యూబ్ లో పెట్టి కొడుక నీ అయ్యమ్మ గుంజుతో రోడ్ మీద నాటకాలు పడుతున్నావు. నీ ఫేస్ జూమ్ చేయి. రమ్మని చెప్పి ఏంది కదా నీ అయ్యమ్మని గుంజుతా, నీ ఫేస్ తో సహా నీ అయ్యమ్మని మొత్తం గుంజప్పదు చూడు. నాటకాలు పడుతున్నావు అరా నువ్వు. వీడియో నువ్వు వచ్చినప్పటి నుంచి ఏమేమి మాట్లాడినా అన్ని రికార్డింగ్ అవుతుంది. పోనా ఏడుకోతో వాడుకో. నువ్వు ఉన్న ఏరియాలో నేను తుప్పు నువ్వు సిపియకపోతే నా పేరు మార్చుకున్నా. నేను ఆడపిల్ల పోనీ పిల్లగాడు కదా కూర్చొని సంజాయిద్దామంటే నాటకాలు పడుతున్నావు. నీకు లేరా అక్కచెల్లెలు? అమ్ముంది కదా, ఉంది కదా అమ్మనైతే. పో ఇప్పుడు కొడుక నా ఛానల్ నీ చుట్టుపక్కల అందరూ చూస్తారు. చూడకపోతే నేనే మీ ఇంటికాడ వచ్చి పోస్టర్ వేసా ఒక పిల్లని ఇట్లా ఏడిపిస్తుండే ఏదవా అని చెప్పి. పో మీ అయ్యమ్మ దగ్గర నీ ఫ్రెండ్స్ దగ్గర ఎట్లా ముఖం పెట్టుకొని బతుకుతో చూస్తున్నాడు దింగి. ఫోన్ లేదు ఈ వీడియో యూట్యూబ్ లో రిలీజ్ చేసి నీ ఫోన్ చెప్పేది నీ ఫోన్లో ఏమేమి వీడియోలు ఉన్నాయో అవన్నీ మేము ఓపెన్ చేసి రిలీజ్ చేసి ఆ వీడియో తీసుకొని మీ ఇంటికి వచ్చి నీ ఫ్రెండ్స్ని ఎంత తోపుగాలను పిలుచుకో మీ ఇంటికి వచ్చి పోస్టర్లతో సహా వేస్తాం. మీ అమ్మ నాయన ముఖం మీద పెడతాను నేను కామెరా ఇలాంటి కొడుకుని కన్నావు చూత్యాగాని కన్నావు ఇలాంటి అని. పోన్నాడు పో ఎలాంటి వద్దంగి ఇక్కడన్నాడు ఫోన్ మీద ఏం లేదు. ఇదే వీడియో యూట్యూబ్ లేసా నీ ఇంటికి వచ్చి నీ ఇజ్జత్ చేయకపోతే ఫస్ట్ మొత్తం చీరింది. ఇక్కడ తగ్గింది, బ్లడ్ వస్తుంది. పట్టుకో అన్నకి పాపం పోరాడు అనుకుంటున్నాడు. వీడియో ఆపేశారా? వీళ్ళు ఎట్లా వాళ్ళంటే స్టేషన్లో కూర్చోబెడతాం. మా మీదకి వస్తావా నువ్వు? వీడు ఇడుగుతాను ఇవ్వండి నడు ఇటు వచ్చేరా ఇటు వచ్చేసా ఏం అవసరం లేదు. చిల్లర దిక్కున నీ ఫోన్ లేదు లేదు ఎంతమంది ఏది లేదు లేదు ఎవడి నువ్వు ఆల్రెడీ వీడియో రికార్డ్ అవుతుంది. నువ్వు ఆ పిల్లని ఏమన్నావు? కింద రోడ్డు మీద ఎందుకు కొట్టినావు? నడువీడికి ఏదో పోరు సంజాయిద్దామని చూస్తే మాకు ఎట్లా తెంపిండు చూడండి. మొత్తము చిన్న పోరడేమో సంజాయిద్దాము ఎందుకు లైఫ్ ఎందుకు ఖరాబ్ చేద్దామంటే నాటకాలు ఆడుతున్నావు. నాడు మీ అయ్యమ్మ దగ్గరకు వస్తున్నాడు, లేకపోతే మీ ఏరియా స్టేషన్ కిందకి వస్తున్నాడు. నువ్వు నడువు
ఇట్లాంటి 10 చూసా నేను 100 చూసా. నా ఫోన్ ఎట్లా తీసుకోవాలో నాకు తెలుసు. నేను పోతా. వచ్చుగా చూతి ఒక పక్కన. ఏయ్ నీకు సిగ్గుసరం లేదా? ఎవరిని పడితే నీకు ఫోన్ ఇస్తావా? అక్క అని పిలిచిండు అక్క. ఫ్రెండ్కి ఫోన్ చేసుకుంటా అంటే ఇచ్చిన అక్క. అయితే మిల్లుకి ఏమన్నా తెలుసా వాడికి? ఏం తెలియదు అక్క. నంబర్ ఒకటే తెలుసు, మమ్మీది డాడీది నాది అంతే. ఫస్ట్ ఇలాంటివి అయితే స్టేషన్లో పోయి కంప్లైంట్ ఇయ్యి. అర్థమవుతుందా? పుసుకుని ఆడు చూసినావు ఎంత ఆగమాగం ఉందో. నువ్వు అన్ని ఇప్పుకొని చేస్తే ఇట్లాంటివే వస్తాయి మరి. మా ఫస్ట్ ఆడోళ్ళనే కొట్టాలి. అన్ని ఇప్పుకొని ఏదో ఓలే అంట కదా, ఏదో బట్టలు లేకుండా ఉన్నాడు చేస్తారు వీళ్ళు. ఇంత అంత వేసుకుంటా. ఎందుకు నీకు నువ్వు టీషర్ట్ ఎవడన్నా నెయ్యో వేసుకోకమన్నాడా? లేకపోతే ఎవడన్నా కొట్టిందా? నేను మొత్తం బట్టలు వేసుకుని వస్తే ఎవడన్నా కొడుతున్నాడా? రాని అని అన్నాడా? ఇదే ఏమన్నా పండుగలు వస్తే తాగుడు, తాగినప్పటి నుంచి డ్రెస్సెస్ అవి లేకుండా వెళ్ళాడు. ఒకవేళ పుసుకుని మేమేం రియాక్ట్ కాలేమనుకో, అది మొత్తం నేను వాళ్ళ తెంగుతుంటే తెలుసా నీకు? మాకే ఇంత అయినాయి చూడు. పోయి ఫస్ట్ మీ అయ్యమ్మకి చెప్పు. ఏమా కాదు, అర్థం చేసుకుంటారు. అమ్మకి ఇట్లా ఓలికి పోయినా ఎవడో గలీజ్ ఫోటోలు తీసి ఇట్లా చేసిందంటే ఇట్లా నేను శాలక దగ్గరికి పోయినా ఇట్లా గొడవ అయిందమ్మ, ముందు జాగ్రత్త చెప్తున్నాను. మీ అమ్మకి నాకు ఫోన్ చెప్పి, మీ అమ్మ నాన్న మీ డాడీ నాన్న నేను మాట్లాడతా. సరే అక్క. ఆ ఫోన్లో ఏమేమి ఉన్నాయో ఫోన్ మొత్తం అట్లనే పెట్టు. ఫస్ట్ ఆ ఏరియా వాళ్ళ ఇల్లు ఏంటో కనుక్కొని ఏరియా స్టేషన్కి పోయి కంప్లైంట్ ఇద్దాం. లేదా వాళ్ళ అయ్యమ్మ దగ్గరకు పోయి మాట్లాడదాం. ఆ పోరని అట్లనే వదిలేసినాం అనుకో, చిల్లర కనుకని అధ్వానం అవుతాడు. ఫస్ట్ ఆడనైతే అస్సలు ఇంతమంది ఈ అమ్మాయి ఇంట్లో నార్మల్గా చెప్తాం కానీ ఫస్ట్ వాళ్ళ అమ్మనైనా ఇంటికి పోయి మాట్లాడదాం మనం. లేకపోతే వాడు ఇట్లా అని వదిలేసి ఏమొద్దు. ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్లు రావా? అలా మమ్మీ డాడీ అని ఉండదా నంబరు? వాళ్ళకి ఫోన్ చేశాడు చెప్తారు.